హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు చందు. ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి యూస్ చేస్తూ చక్కగా కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా పండుగలకి మన సౌత్ ఇండియాలో పూజలు పునస్కారాలు అయిన తర్వాత మిగిలిన కొబ్బరితో ఇంట్లో వాళ్ళు చేసే మొట్టమొదటి స్వీటు కొబ్బరి ఉండలు కదా. సో మరి కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి, చూసేయండి. ఈ కొబ్బరి అనేది లేతగా ఉంటే కొబ్బరి ఉండలు మరింత రుచిగా వస్తాయి అన్నమాట. 2 కప్పుల కొబ్బరి తురుమును తీసుకున్నానండి. స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోని 1.5 దాకా తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి. ఇందులోని 1 లేదా 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్లు పోసి బెల్లం అంతా కరిగేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుతుందనమాట. అందుకని ఇలా స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్నపాటి టిప్ చెప్తానండి. ఈ బెల్లం పాకం వచ్చిందా లేదా, తీగ పాకమా లేదా లేత పాకమా ముదురు పాకమా అని తెలుసుకోవాలంటే మనం ఇలా బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లో పాకం పట్టుకున్న బెల్లాన్ని వేసేసుకొని ఇలా ఉండలాగా చుట్టేస్తే మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లో వస్తుందన్నమాట. అప్పుడు పాకం రెడీ అవునట్టు, లేకపోతే లేదనమాట. లేత పాకం అయితే తీగలాగా వస్తుంది అలా అనమాట. ఇలా ఇది రౌండ్గా వస్తుంది కదా, మనం ఏ షేప్ కావాలంటే ఆ షేపు. ఇప్పుడు కన్సిస్టెన్సీ సరిపోయిందనమాట పాకము. ఇప్పుడు నేను కొబ్బరి యాడ్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ సరిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొబ్బరి మనం తురుముకున్న కొబ్బరి 2 కప్పుల కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరి అనేది మిక్స్ చేసుకోవాలి ప్యాన్లోకి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారనివ్వండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు చల్లారనివ్వండి. ఆ తర్వాత చక్కగా మనం ఉండల్ని చుట్టేసుకోవచ్చు అన్నమాట. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ప్యాన్లో ఉన్న కొబ్బరి బెల్లం ఉన్న మిశ్రమాన్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్కి నెయ్యి కంపల్సరీ అప్లై చేయాలా అంటే అవసరం లేదండి. కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కదా, ఉండలు చుట్టడానికి ఈజీగానే వస్తుంది, బాగా వస్తుంది అన్నమాట. ఇలా మనము ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఉండలు చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవచ్చు. బయట స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు స్టోర్ ఉంటాయండి. అదే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 వీక్స్ దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఈ కొలతలతో ఈ టిప్స్ పాటిస్తే మీరు కొబ్బరి ఉండలు చేయండి. పర్ఫెక్ట్గా టేస్టీగా కొబ్బరి ఉండలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.